నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకు స్వాగతం. హిందుస్థాన్ మీడియాని వీక్షిస్తున్నటువంటి అభిమానులకి, ప్రేక్షకులకి, వీక్షకులకి ఈ భారతదేశమంతా కూడా సనాతన భారతీయ వైదిక సాంప్రదాయ పునాదుల మీద నిర్మించబడిందని ఆర్యులు, పెద్దలు, విజ్ఞులందరూ చెబుతూ ఉంటారు. నిజానికి ధర్మో రక్షతి రక్షిత. ధర్మం అంటేనే మనం చేసే పని, చెప్పే మాట ఇతరులకు ఘోరంత కష్టము, నష్టము కలిగించకూడదు. ఆ దిశగా మానవులమైన మనం విచక్షణా జ్ఞానం ఉన్నటువంటి యొక్క ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ మనం చేసే పనుల వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండడమే నిజమైనటువంటి యొక్క ధర్మం. అందుకే ఈ భారతీయ పునాదుల మీద, సనాతన వైదిక ధార్మిక సాంప్రదాయాల మీద ఇప్పటికీ ప్రపంచ దేశాల ముందు రెపరెపలాడుతూ విజయకేతనాన్ని ఎగరేస్తున్నటువంటి ఒక ఈ భారతదేశంలో కులాలు, మతాలు, సాంప్రదాయాలు, దైవాలు వేరే అయినా ఎవరి విశ్వాసం వాళ్ళదు. కనిపించని దేవుళ్లను పూజించే ప్రతి ఒక్కరు కూడా కనిపించి కని పెంచినటువంటి యొక్క సాక్షాత్తు తల్లిదండ్రులను పూజించడమే మన ముందున్న అసలైన ధర్మమని మీ అందరితో ఆ దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటుంది మనందరి హిందుస్థాన్ మీడియా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అడ్వకేట్ ఆరేళ్ల వీరమల్లయ్య రెండవసారి చేర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని నంగునూరు నల్లపోచమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న న్యాయవాదులు గుస్క వెంకటేశం మరియు సురేష్ కృష్ణ ముదిరాజ్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా చేర్యాల ఎస్ఐ నీరేష్ వీరన్నపేట గ్రామంలో గ్రామ ప్రజలకు, యువకులకు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. అలాగే మద్దూరు ఎస్ఐ షేక్ మెహబూబ్ కేజీవీబీ మద్దూర్ స్కూల్ విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను వాడడం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత ఆనందం కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పోలీసు అధికారులు సూచించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా షెడ్యూల్లో భాగంగా ఈ రోజు మద్దూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో 30 మొక్కలు నాటారు. ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ లో కృపా చిల్డ్రన్ హోమ్ 20వ వార్షికోత్సవం సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంతారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ మరియు చైర్మన్ పద్మ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. రోజు రోజుకు యువతలో ముదిరిపోతున్న రీల్స్ పిచ్చి. ఒకే బైక్ పై 8 మంది కూర్చొని నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై 8 మంది యువకుల ప్రమాదకర స్టంట్స్. ఈ ఘటనపై వెంటనే స్పందించి ప్రమాదకర రీతిలో ప్రయాణించిన 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్న రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఎన్నికల నిర్వహణకు 25 రోజులు గడువు కోరిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుంటే తమనే సర్పంచులుగా ప్రకటించాలని మాజీ సర్పంచుల పిటిషన్. ఈ నేపథ్యంలో రేపటి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ క్యాడర్కు ఐఏఎస్ ఆమ్రపాలి. ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు కేటాయించిన క్యాట్.